మరి వాడేంటి అలా అంటాడు? నేనేదో పొరపాటున తాగేశాను అంటాడేంటి? లేదత్తయ్య గారు, మీరు తాగలేదు. నేను మీ పక్కనే ఉన్నాను కదా, మీరు తాగలేదు. అత్తయ్య గారు, మీరు ఇలా రండి. రండి అత్తయ్య గారు. వద్దులు అత్తయ్య గారు, వద్దులు. అత్తయ్య గారు, పదండి అత్తయ్య గారు. అత్తయ్య గారు, పదండి అత్తయ్య. వదులు అత్తయ్య. అయ్యో అత్తయ్య గారు, తడిపేస్తున్నావేంటి? ఇలా తడిపితే కళ్ళు తిరగడం ఆగిపోతుంది అత్తయ్య గారు. అప్పుడు హాయిగా పడుకోవచ్చు. అవునా? అయితే తడిపే, ఫుల్ గా తడిపే. శ్యామా, నేను నిజంగా తాగలేదు కదా? లేదత్తయ్య గారు, అలాంటిదేం లేదు. పడుకోండి. నేను పొరపాటున తాగానని వాడంటున్నాడు, తాగలేదని శ్యామ అంటుంది. ఏది నిజం? తాగకపోతే మరి మత్తుగా ఎందుకుంది? శ్యామ, అత్తయ్య గారు, నా మాట విని కాసేపు కళ్ళు మూసుకొని పడుకోండి. నేను తాగలేదు కదా? లేదత్తయ్య గారు, మీరు పడుకోండి. శ్యామా, శ్యామా, శ్యామా. ఏమైంది? ఏంటో కొత్తగా ఉంది, మత్తుగా ఉంది. పొరపాటున వాడుక తాగినట్టున్నారా మా ఆవిడ? అంటే నేను పొరపాటున తాగానన్నమాట. ఛా, నేను తాగిన విషయం శ్యామ అందరికీ చెప్తే నా పరువేం కావాలి? శ్యామా, 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 ఏంటి శ్యామా అలా పార్టీ మధ్యలోంచి చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటి? నిన్ను గెస్ట్లకు పరిచయం చేస్తుంటే అలా వెళ్ళిపోవడం మేనర్స్ కాదని నీకు తెలీదా? అరవకండి. ఏంటి అరవద్దు? ఇలాంటి పార్టీలకు వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోకపోతే ఎలా? అత్తయ్య గారు పడుకున్నారు, మెల్లగా మాట్లాడండి. మమ్మీ అప్పుడే పడుకుందా? అవునండి, పార్టీ జరుగుతున్నప్పుడు ఉన్నట్టుండి అత్తయ్య గారికి నీరసంగా అనిపించిందంట. ఆ నీరసంలో కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అనిపించాయంట. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండడం కష్టం అనిపించి అత్తయ్య గారిని రూమ్ కి తీసుకొచ్చాను. అవునా? మమ్మీ కళ్ళు తిరిగా, ఇప్పుడు ఎలా ఉంది? ఆగండి, ప్రస్తుతం బాగానే ఉంది. ఇంతకు ముందే నిద్రపోయారు. మీరిప్పుడు లేపొద్దు. రేపు పొద్దునొచ్చి మాట్లాడండి. ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదండి, మీరు వెళ్ళి పడుకోండి. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. ఆ అవసరం ఉండదండి. అత్తయ్య గారికి ఏమైనా కావాలంటే నేను చూసుకుంటాను కదా. అత్తయ్య గారి గురించి ఆలోచించకుండా మీరు ప్రశాంతంగా పడుకోండి. సరే, మార్నింగ్ 9:30కి బయలుదేరాలి. నువ్వు కూడా పెందలాడి పడుకో. అలాగేనండి. సరే, గుడ్ నైట్. పొరపాటుగా నేను డ్రింక్ చేశాననే విషయాన్ని
శ్యామ అఖిల్కి చెప్తుందేమో, వాడి ముందు తలెత్తుకోలేనేమో అనుకున్నాను. ఆ విషయం చెప్పకుండా నా పరువు కాపాడింది. శ్యామ ఆగు. నువ్వు వెనకాల కూర్చో. ముందు కూర్చొని నిద్రపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళకి నిద్ర వస్తుంది. ముందా? వదిలేండి అత్తయ్య గారు, నాకు నిద్ర వస్తుంది. పర్లేదు, నిద్ర రాకుండా వాడు కబుర్లు చెప్తాళ్లే. కూర్చో. కూర్చో శ్యామ, కూర్చో. బెంగళూరు నుంచి అఖిల్ ఫెయిల్ అయ్యొచ్చేలా చేద్దామనుకుంటే విజయ గర్వంతో వస్తూ నా కడుపు రగిలిపోయేలా చేస్తున్నాడు. అనచాలి, ఎలాగోలా గర్వాన్ని అణిచి నా కడుపు మంట చల్లారేలా ఊహించని దెబ్బ కొట్టాలి. మమ్మీ, సడన్ గా రేపు ప్రోగ్రాం ఒప్పుకున్నాం. శ్యామకి ముందు చెప్పలేదు కదా, వస్తుందంటావా? రాకొచ్చొస్తుందా? చచ్చినట్టొస్తుంది. రా. ఎలా ఉన్నావు ఐశ్వర్య? కొలిమిలో నుంచి తీసిన ఇనుప కడ్డీలా వేడివేడిగా ఉన్నాను. అదేంటి ఐశ్వర్య? లేకపోతే ఏంటి? ఎన్నో ఏళ్ల తర్వాత కలిసినట్టుగా ఎలా ఉన్నావు అని అడుగుతారేంటి? ఈ మధ్య కదా మీరిక్కడి నుంచి వెళ్ళింది. అవుననుకో, కాకపోతే కనపడగానే అలా అడగడం అలవాటైపోయిందమ్మా. శ్యామ ఏం చేస్తోంది? ఏమో, నాకేం తెలుసు? వేరే ఊళ్ళో ఉన్న మనిషి ఈ టైంలో ఏం చేస్తుందో తెలియడానికి నాకేం దివ్య దృష్టి లేదు. ఓహో, శ్యామ ఊరెళ్ళిందా? లేదు, వంటింట్లో ఉంది. కానీ ఊరెళ్ళిందని మీ ఇద్దరికీ అబద్ధం చెప్తున్నాను. నా పని అదే కదా. ఇదేంటి ప్రతిదానికి వంకరగా మాట్లాడుతోంది ఈవిడ? ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నట్టుంది. చచ్చా, అలా ఎందుకు చెప్తావులే నువ్వు. ఇంతకీ శ్యామ ఊరు నుంచి ఎప్పుడొస్తుందట? ఎవరు ఎప్పుడొస్తారో, ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలుసుకోవడమేనా నా పని? అయినా నేనేమన్నా శ్యామ పియ్యేని అనుకుంటున్నారా? తను ఎక్కడికొస్తుంది, ఎప్పుడొస్తుంది, ఎన్నింటికొస్తుంది, ఎన్నింటికి వెళ్తుంది, ఇవన్నీ చెప్పడానికి? శ్యామ వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారంట పిన్ని గారు. రాత్రికల్లా వచ్చేస్తారు. ఆహా, అవునా? రాత్రికి వచ్చేస్తారా? పర్లేదులేమ్మా, పర్లేదు. వస్తావమ్మా, రేపు మళ్ళీ వస్తాం. శ్యామతో ఏమన్నా పనుందా పిన్ని గారు? పనంటే పనేం లేదమ్మా, ఊరికే తన గురించి అడిగానంతే. వెళ్ళొస్తావమ్మా, 10 రూపాయలు. ఇదేంటి, గురువమ్మ అంత హడావిడిగా వచ్చి వెళ్ళిపోయింది? కనీసం అత్తయ్య గారి గురించి కూడా అడగలేదు. ఇంతవరకు ఎప్పుడన్నా ఈ ఇంటికొచ్చి అత్తయ్య గారిని కలవకుండా వెళ్ళిందా? ఎటు తిరిగి అత్తయ్య గారు లేరు కదా కలవడానికి. ఆ విషయం ఆవిడికి తెలియదు కదా. ఇంటికొచ్చి అత్తయ్య గారిని కలవకుండా వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏం కారణం ఉంటుంది ఐశ్వర్య? రేపు వస్తానంది కదా మళ్ళీ. రేపు కలుద్దామని వెళ్ళుంటుంది. లేదు, నాకేదో అనుమానంగా ఉంది. ప్రతి విషయంలో అలా అనుమానం పెట్టుకోకూడదు ఐశ్వర్య, సరిపెట్టుకోవాలి.
నీలా నేను సరిపెట్టుకోను. ఇలా అనుమానాలే పెట్టుకుంటాను. ఖచ్చితంగా గురువమ్మ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. తేలుస్తా, అదేంటో తేలుస్తా. మమ్మీ శ్యామ వస్తుందంటావా? పాట పాడుతుందంటావా? ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా పాట పాడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. మరింకా రాలేదేంటి? పాడే టైంకి వస్తానందిగా, ఖచ్చితంగా వస్తుంది. పైగా కన్నయ్య భక్తులు మాట తప్పరు అని దాన్ని ఇరికించాను కదా, చచ్చినట్టొస్తుంది. కన్నయ్య, ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళొద్దని అఖిల్ బాబు చెప్పారు. వెళ్ళకపోతే గురువమ్మ రూపరాణి ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు. వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం ఈ ఒక్కసారికి పాడతానని వాళ్ళకి మాటిచ్చాను కన్నయ్య. ఇదే ఆఖరిసారి కన్నయ్య. ఇంకెప్పుడు పాడను. ఇంకెప్పుడు అఖిల్ బాబు మాట కాదని వాళ్ళతో ప్రోగ్రామ్స్ కి వెళ్ళను, పాటలు పాడను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు కన్నయ్య. ఆటో ఆటో, శ్రీనగర్ కాలనీకి వెళ్ళాలి. ఎక్కడ మేడం? శ్యామా, 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 షాపింగ్ టైం అవుతుందిరా. వదినా, శ్యామా ఎక్కడా? ఏమో బాబు, నాకేం తెలుసు. షాపింగ్కి వెళ్దాం, రెడీగా ఉండమని చెప్పాను వదినా. ఎక్కడికి వెళ్ళింది తను? తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు చెప్పి వెళ్తుందా ఏంటి? వైదేహి అక్కకైతే చెప్పి వెళ్తుంది. ఏంటి ఐశ్వర్య? షాపింగ్ కి వెళ్దామని చెప్పి అఖిల్ వచ్చాడు. శ్యామ ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో నీకు చెప్పే ఉంటుంది కదా. లేదే, నాకేం చెప్పలేదు. అదేంటక్క అలా అంటావు? పొద్దున నువ్వు శ్యామ బయట మాట్లాడుకుంటున్నారు కదా. అదే గురువమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు నువ్వు శ్యామ ఏదో మాట్లాడుకుంటున్నారు కదా. గురువమ్మ వాళ్ళని చూసేసరికి వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చారు అని చెప్పింది. అంతే తప్ప తను నాకు బయటకెళ్తున్న విషయం ఏం చెప్పలేదు. నేను నమ్మనక్క, నీకు చెప్పే ఉంటుంది. నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఐశ్వర్య, ఏంటా మాటలు? వైదేహి ఎందుకలా అబద్ధం చెప్తుంది? తెలిస్తే తెలుసు అని చెప్తుంది, లేదంటే లేదు అని చెప్తుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి? ఉంది బావా, అబద్ధం చెప్పాల్సిన అవసరం అక్కకి ఉంది. ఏంటా అవసరం? శ్యామాని కాపాడటం. అఖిల్ వచ్చే టైంకి శ్యామ ఇంట్లో లేకుండా బయటికెళ్తే శ్యామాని అఖిల్ అరుస్తాడేమోనని ఎక్కడికెళ్ళిందో తెలీదు అని అబద్ధం చెప్పుండొచ్చు కదా. లేదు, నేను నిజమే చెప్పాను.
శ్యామ ఎక్కడికెళ్ళిందో నిజంగా నాకు తెలియదు. అవునా? ఓకే. మన ఇద్దరికి తెలియకుండా శ్యామ బయటికి వెళ్ళిందంటే అర్థమైంది. శ్యామ ఎక్కడికి వెళ్ళుంటుందో నాకు అర్థమైంది. రంగారావు గారి కోడలికి పెళ్ళై 10 సంవత్సరాలైనా ఇంతవరకు సంతానం కలగలేదమ్మా. అందుకని రేపు వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నారు. వైదేహి, ఐశ్వర్య వాళ్ళ చేత కూడా అలా కృష్ణలాలి కార్యక్రమం చేయిస్తే బాగుంటుంది కదా? అవునత్తయ్య గారు, బాగుంటుంది. అలా చేయించండి అత్తయ్య గారు. ఆ కన్నయ్య దయ వల్ల చిన్ని కన్నయ్య మన ఇంటికి వస్తాడు. పంతులు గారు, ఈసారి తులసి కళ్యాణానికి మా బదులు మా అరుణ్, ఐశ్వర్య పీటల మీద కూర్చుంటారు. తులసి కళ్యాణం అయిన తర్వాత కృష్ణలీలా కార్యక్రమం కూడా జరిపిద్దాం. అలాగేనమ్మా. అయితే ఈ లిస్టు తీసుకోండి, దీంట్లో ఉన్నవన్నీ తెప్పించండి. అలాగే పంతులు గారు. రేపు సూర్యోదయం టైం కల్లా వచ్చి కార్యక్రమం మొదలు పెట్టేస్తానమ్మా. అలాగే పంతులు గారు. ఉంటానమ్మా. కన్నయ్య, ఇంతకాలానికి మా ఐశ్వర్య అక్కని కరుణించావా? పంతులు గారు, అయ్యా, మీకు కావలసినవన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ వచ్చినట్టే వర్మగారు. ఒరే అఖిల్, ఏం డాడీ? పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని సిద్ధం చేశారా? శ్యామ వదిన ఆ పనిలోనే ఉన్నారు డాడీ. పెళ్లి కూతురు ముస్తాబు పూర్తయిందక్క. చక్కగా ఉందమ్మా. సరే అక్క, తొందరగా పెళ్లి కొడుకుని కూడా రెడీ చేద్దాం. అలాగే. చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. అవునక్క, పెళ్లి కళ్ళ వచ్చేసింది. తొందరగా ఐశ్వర్య వండిస్తే ఇంకా తులసి కళ్యాణం మొదలు పెట్టేయచ్చు. ఐశ్వర్య, ఏంటత్తయ్యా? నేను రెడీ. ఇదేంటి తులసి కళ్యాణానికి ఇలా రెడీ అయ్యో? ఏమత్తయ్యా, బాలేదా? నువ్వు పట్టుచీర కట్టుకోవాలి కదా. పట్టుచీర నాకెందుకత్తయ్యా? పీటల మీద కూర్చునేది మీరు కదా. ఈసారి పీటల మీద కూర్చుంటుంది మేం కాదమ్మా, నువ్వు అరుణ్. పీటల మీద కూర్చుని తులసి కళ్యాణం జరిపిస్తున్నారు. మేమా? అవును, మీరే. మీరు అలా పీటల మీద కూర్చుని తులసి కళ్యాణం జరిపించి ఉయ్యాల్లో చిన్ని కృష్ణుణ్ణి పెట్టి కృష్ణలాలి కార్యక్రమం కూడా జరిపిస్తే సంవత్సరం తిరిగేసరికల్లా మీకు సంతానం కలుగుతుందంట. ఈ విషయం నేను అరుణ్తో చెప్పానే. వాడు నీకు చెప్పలేదా? లేదు, తనేం చెప్పలేదు. అంటే తనకి తెలిసేమో అనుకుని నేను చెప్పలేదు మమ్మీ. భలే వాడివిరా నువ్వు. సర్లే, ఇప్పుడేమైంది? పీటల మీద కూర్చోడానికి ఇంకా టైం ఉంది కదా. తొందరగా ఈ పట్టు చీర కట్టుకునిరా అమ్మా.
వస్తాను, తొందరగా రామ్మా. మీ దంపతులిద్దరూ వెళ్లి నారాయణ స్వరూపం అయిన ఉసిరి చెట్టును పెళ్లి కొడుకుగాను, లక్ష్మీ స్వరూపం అయిన తులసి చెట్టుని పెళ్లి కూతురుగాను భావించి ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురండి. అలాగేనండి. పదశ్యామ. ఆ కెమికల్ ఎఫెక్ట్తో 5 నిమిషాల్లో ఆకులు ఎండడం మొదలైపోతుంది. అయ్యా, కుటుంబ సభ్యులు మీరంతా ఆచమనం చెయ్యండి. హరి ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ 3 సార్లు తీసుకోండి. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం వామనాయ నమః, ఓం ఋషికేశాయ నమః. శ్యామా, ఆ తులసి కొమ్మ ఒకటి ఎండిపోయింది, చూడలేదా? చూసుకోలేదు అత్తయ్య గారు. పర్వాలేదమ్మా, అది తీసి అలా పెట్టండి. రండి, కూర్చోండి. ఒక్కటి ఎండిపోవడం కాదు, 10 నిమిషాల్లో తులసి చెట్టు మొత్తం ఎండిపోతుంది. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారూపేశ్వరం సిద్ధిర్భూతమేశ్వర మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగకామేశ్వరీ దాసీభూత సమస్తదేవతాం లోకభూతాం సదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారూపేశ్వరం సిద్ధిర్భూతమేశ్వర మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఏంటి ఆకులు ఎండట్లేదు? ఈ పాటికి ఎండటం రాలటం మొదలవ్వాలి కదా. మాంగళ్య దేవతాభ్యో నమః. బాబు లేనాయనా? ఇదిగో బాబు, మాంగళ్య ధారణ ముహూర్తస్తు. అందరూ నమస్కారం చేసుకోండి. అమ్మా నమస్కారం చేసుకోమ్మా. ఓం అయం ముహూర్తస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం దేవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు. కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 ముద్దుల కృష్ణ ప్రసాదికే కళ్ళకత్తుకోండి ఆయన. కృష్ణ మోహన కృష్ణ బాలకృష్ణుడా హే గోపీ కృష్ణ మువ్వల కృష్ణ కొంటె పనుల అల్లరి కృష్ణ విశ్వ కృష్ణ సత్య కృష్ణ రాధా కృష్ణుడా. దేవకీ నందన కౌస్తుభధర భూషణ వాసుదేవ సనాతన భక్తవత్సల. అమ్మా, ఇక మీ కోడలు గారు కృష్ణలాలి కార్యక్రమం జరిపించవచ్చు. ఈ చిన్ని కృష్ణుణ్ణి ఉయ్యాల్లో వేసి కృష్ణలాలి కార్యక్రమం జరిపిస్తే
సంవత్సరం తిరిగే కల్లా మీ ఇంట్లో ఉయ్యాల కడతారు. కానీ ఐశ్వర్య రా. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదండి. నువ్వు ముందు బాధపడ్డం మానేస్తే ఏం చేయాలో అర్థమవుతుంది. మన వార్డ్రోబ్ లో క్యాష్ ఉంది. రేపు ఉదయాన్నే ఆ క్యాష్ నువ్వు తీసుకుని వెళ్ళి తనకిచ్చేసిరా. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అత్తయ్య గారికి మావయ్య గారికి చెప్పకుండా ఇలా చేయటం. చెప్తే వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. తర్వాత జరిగింది వాళ్ళకి వివరంగా చెప్దాం. ముందు ప్రాబ్లం సాల్వ్ అవడం మనకి ముఖ్యం. నా మాట విని నువ్వు వెంటనే రేపు డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేసిరా. అలాగేనండి, ఉంటాను. ఓకే, బాయ్ వైదేహి. శ్యామా, అక్కడే నిలబడ్డావేంటి? రా. ఏంటక్క అలా ఉన్నావు? ఏం జరిగింది? దేని గురించి అంతలా బాధపడుతున్నావక్క? బాధ అలాంటిదేం లేదే. అదే మీ బావగారు క్యాంపుకు వెళ్లారు కదా, రావడానికి ఇంకో 2-3 రోజులు పడుతుందన్నారు. దాని గురించి ఆలోచిస్తున్నాను శ్యామా. ఎందుకు అక్క అబద్ధం చెప్తుంది? నిజం చెప్పడం అక్కకి ఇష్టం లేనప్పుడు నేను ఇంకా బలవంత పెట్టకూడదు. అవునా, దాని గురించా? అవును, దాని గురించే. పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అక్క.
వైదేహి, అమ్మో, అత్తయ్య గారు చూసేశారు. ఎక్కడికి వెళ్తున్నాను అడిగితే ఏం చెప్పాలి? ఎక్కడికెళ్తున్నావు వైదేహి? అది అది ఎక్కడికైనా సరే ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. తర్వాత వెళ్దు. ఎందుకని అత్తయ్య గారు? ఇప్పుడు భక్తుడు వస్తున్నానని ఫోన్ చేశాడు. బంగారు నగలన్నింటికి నువ్వే దగ్గరుండి మెరుగు పెట్టించాలి. నేనా? అవును, నువ్వైతేనే ఆ పని దగ్గరుండి శ్రద్ధగా చేయిస్తావు.